ఈ రోజు మనతో ఉన్నారు బాలుగాడి లవ్ స్టోరీ మూవీ టీమ్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరో హీరోయిన్. వారిని అడిగి బాలుగాడి లవ్ స్టోరీ మూవీ ముచ్చట్లు తెలుసుకుందాం. నమస్తే డైరెక్టర్. అసలు కథకి నాయకుడు, కథానాయకుడు, హీరో అయి ఉండొచ్చు. అయితే ఈ ఒక కథని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే డైరెక్టర్ మాత్రం ఎట్లా తీసుకెళ్లాలనేది డైరెక్టర్ చేతిలో ఉంటుంది. అయితే మీరు ఫస్ట్ మూవీ బాలుగాడి లవ్ స్టోరీ ఎట్లా అనిపించింది ఈ మూవీ మీకు? మన వాళ్ళు కూడా ఫస్ట్ టైం, హీరో గారు కానీ హీరోయిన్ గారు కానీ వీళ్ళందరూ ఫస్ట్ టైమే. ఆర్టిస్టులు కూడా మనోడు ఫస్ట్ టైం అయినా ఒక 10 సినిమాలు చేసినంత అనుభవంగా చేశాడు. కొంచెం ఫస్ట్ షెడ్యూల్లో కొంచెం అట్లా అంటే కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవమే, కొత్త కాబట్టి. కానీ రెండో రోజు నుంచి బాగా పికప్ అయిపోయాడు. శిక్షణ కూడా అలా ఇవ్వటం జరిగింది హీరో గారికి. మనం కథ దీంట్లో కథే మంచి బలం. ఆ కథకి మనం శిక్షణ ఇవ్వకపోతే బాగోదని నేను ఆల్రెడీ వాళ్ళకి ఆడిషన్స్, తర్వాత స్క్రీన్ టెస్టులు చేసేటప్పుడు బాగా శిక్షణ ఇచ్చి రంగంలో దింపటం జరిగింది. ఎనీవే సెకండ్ హాఫ్లో ఎరగదీసేసాడు హీరో గారు. కొత్తోడు అని భావన ఎవరికి రాదు. 10 సినిమాలు చేసినట్టు చేశాడు అనే భావన జనంలోకి వస్తుంది. మంచిగా చేశాడు, సూపర్గా చేశాడు హీరో గారు. కొత్త అనేది నాకేం పెద్దగా అనిపిస్తుంది. అయితే చూసుకుంటే ఈ బాలుగాడి లవ్ స్టోరీ అనే మూవీ రియల్ స్టోరీనా రియల్ స్టోరీనా? రియల్ స్టోరీ సార్. రియల్ ఏం కాదు. ఎందుకంటే ఇవి నా జీవితంలో, ప్రతివాడి జీవితంలో ఏవో కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి, తర్వాత మనం హ్యాపీగా డేస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి సహజం. కానీ నా జీవితంలో కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనల యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సబ్జెక్ట్ రాసుకోవడం జరిగింది. ఈ సబ్జెక్టుకు రాసుకున్న తర్వాత దీనికి న్యాయం చేయగలగాలి కదా. అంత హీరో కానీ హీరోయిన్ కానీ ఇవి న్యాయం చేయగలరా లేదా అనేది ఒకటికి 10 సార్లు ఆలోచించిన మాట వాస్తవే. కానీ కరెక్ట్గా న్యాయం చేశారు ఈ కథకి. ఇప్పుడు హీరో ప్లేస్లో అసలు హీరో ప్లేస్ నాదే, హీరో క్యారెక్టర్ నాదే. ఎందుకంటే అది కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా నేను రాసుకున్నా కాబట్టి నాకు ఎదురైన సంఘటనలు, నాకు ఎదురైన అనుభవాలు, చేదు జ్ఞాపకాలు ఇవన్నీ దీంట్లో పొందుపరిచాను. అద్భుతంగా చేశారు. సెకండ్ హాఫ్లో యాజ్ ఇట్ ఈస్గా దిగింది సినిమా. ఇక చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా, ముఖ్యంగా యూత్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, తర్వాత పనులు చేసుకుని బయలుదేరి పని చేసుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైనా అయితేమి ఏజ్ లిమిటెడ్ 20 నుంచి 45 సంవత్సరాల దాకా అద్భుతంగా వాళ్ళు ఇష్టపడతారు. ఎందుకంటే ప్రతి ఓడి జీవితంలో ఒక లవ్ అనేది ఎక్కడో ఒకసారి టచ్ వెళ్ళిపోతూ ఉంటుంది జీవితంలో. ఆ విధంగా సూపర్గా వాళ్ళకి టచ్ అవుతుంది. సినిమా చూసి కంట తడి పెట్టి వెళ్ళిపోతాడు ప్రతి లవర్ కూడా, ప్రతి ప్రేమికుడు కూడా కంట తడి పెట్టి వెళ్ళిపోతాడు. అది. అయితే ఈ మూవీ అనుకున్నప్పుడు ఈ కథని ఎంతమంది ప్రొడ్యూసర్ దగ్గరికి మీరు అప్రోచ్ అయ్యారు? వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎట్లా మీకు ట్రీట్ చేశారు? 4 ప్రొడ్యూసర్ చెప్పానండి. 4 ప్రొడ్యూసర్స్ చెప్పాను. ఇప్పుడు ఇంకో ప్రముఖ హీరో కూడా చెప్పాను, అతనికి కూడా చెప్పాను. అతను ప్రొడ్యూసర్ తెచ్చుకోండి అండి చేద్దాం అన్నాడు. కానీ ఇక ప్రొడ్యూసర్ అన్నాడు కానీ నేను మళ్ళా ఇంకా ఆ వైపుగా ఆలోచన చేయలేదు. ఇంకా 2-3 దగ్గరికి నేను ట్రై చేశాను. నా ఫ్రెండ్ తేజ అని కొంతమందికి చెప్పాను హీరోలకి. వాళ్ళకి నచ్చింది, చేద్దామని అంత మూమెంట్ వచ్చేసింది. కానీ ఇది అటు తిప్పి ఇటు తిప్పిపోయి మన హీరో గారి దగ్గరికి, అఖిల్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది కథ. ఆ విధంగా జరిగింది. కొంచెం మనోడికి నేను స్టార్టింగ్ రోజే చెప్పిన ఏంటంటే, ఎక్కడో నీకు ఇంత చూడుందబ్బా, హీరోకి చెప్పిన ఇంత చూడుంది, ఒక మంచి కథ ఎంతమంది చుట్టూ 4 చుట్టుగా అయితే చుట్టూ తిరిగింది ఆ కథ. చెప్పాను, మాట్లాడానంతా అయిపోయింది. చివరికి ఇతని దగ్గరికి వెళ్ళిపోయింది కథ. అంటే ఎంతో కొంత అదృష్టం ఉండబట్టే కదా ఆ సూడు ఉంది నీకు, హీరో అనే సూడు ఉంది. అది నేను చెప్పడం కాదు, అది జనం కూడా చెప్తారు రేపు అని చెప్పిన. అయితే ఈ మూవీని బాలుగాడి లవ్ స్టోరీ అనే మూవీని ఎప్పుడులోగా, అంటే ఎన్ని లొకేషన్స్ తిరిగారు? ఈ మూవీని ఎప్పుడు కంప్లీట్ చేశారు? లొకేషన్స్ అంటే హైదరాబాదే, మొత్తం లొకేషన్స్ హైదరాబాదే. సాంగ్స్ వరకు మాత్రం మన లంబసింగి, అరకు, పాడేరు, తర్వాత పిఠాపురం, తర్వాత కాకినాడ బీచ్, ఇవన్నీ వాడాము
2 సాంగ్స్ మాత్రం బయట షూట్ చేసాం. అద్భుతంగా వచ్చినాయి ఆ సాంగ్స్ కూడా. వాళ్ళు పాడిన వాళ్ళు కూడా బాగా, సింగర్స్ కూడా బాగా పాడారు. అది అంటే ఈ షూటింగ్ అనేది బాలుగాడి మూవీ, ఈ లవ్ స్టోరీ అనే మూవీ షూటింగ్ అనేది ఎన్ని డేస్ లో కంప్లీట్ చేసుకున్నారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేసింది 2002లోనే స్టార్ట్ అయింది. 45 days అట్లా కంప్లీట్ అయిపోయింది. కానీ కొంచెం లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది అని అంటే, మేడం సారు, ప్రొడ్యూసర్ గారు వీళ్ళందరూ సినిమా జరిగే మూమెంట్లోనే వాళ్ళకి వాళ్ళ చిన్న అబ్బాయి కాలేజీ పర్పస్ మీద ఫారెన్ వెళ్ళాల్సి వచ్చింది. అందువల్ల కొంచెం సినిమా డిలే అయిన మాట వాస్తవమే. లేట్ అయినా ప్రేక్షకులు మాత్రం అలరిస్తుంది. అది ఓకే. అయితే చాలా లవ్ స్టోరీస్ మనం చూస్తూ ఉంటాం కదా కామన్ గా. ఇది బాలుగాడి లవ్ స్టోరీ, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ లవ్ స్టోరీ అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఈ బాలుగాడి లవ్ స్టోరీ అనే మూవీని చూడాలి అంటే ప్రేక్షకులు ఎందుకు చూడాలి? మీరేం చెప్తారు? ఒక్క సినిమా అండి ఎందుకు చూడాలనే క్వశ్చన్ వచ్చినప్పుడు, అసలు సినిమా ప్రేక్షకుడు అనే వాళ్ళు ఏంటంటే, సినిమా ఎందుకు వెళ్ళాలి అని అంటే ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్ళాలి. సహజంగా అది జరిగేది. అది కానీ ఆ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఫుల్ కామెడీ అండి. ఫ్యామిలీస్ వచ్చి చూసుకునే అంత ఇది ఉంది ఈ సబ్జెక్ట్లో. తర్వాత అనుబంధాలు, ఫ్రెండ్షిప్, స్నేహం, స్నేహితులు ఎలా ఉండాలి అది. తర్వాత ఒక తల్లికి కొడుక్కి ఎలా అనుబంధం ఉంది. తర్వాత తండ్రికి కొడుక్కి ఎలా అనుబంధం ఉంది. రియలిస్టిక్, మన ఇంటి పక్కన జరిగినట్టు ఉంటుంది, మన కుటుంబంలో జరిగినట్టు ఉంటుంది. సబ్జెక్ట్ అంతా అలా ఉంటుంది. స్నేహితుల విషయానికి వచ్చేలేక, మన స్నేహం కూడా ఇట్లా ఉంది కదా మనం అనుకుంటాం. మన అక్కుంటే ఇలా ఉంటుందా, అలా ఉంటుంది. అంటే ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఉన్నాయి, యాక్షన్ ఉంది, లవ్ ఉంది, రొమాన్స్ ఉంది, అన్ని కలగలిపితే ఈ సినిమా. అందుకు నేనేమంటానంటే, చిన్న సినిమా అనేది కాకుండా ఒక సినిమాని సినిమాలాగా చూసినట్టయితే ఖచ్చితంగా ఫ్యామిలీ ప్రేక్షకులకు ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. చూసిన ప్రతి ఒక్క సినిమా చూసిన ప్రతి ఒక్కరు మాత్రం బాగుందిరా అనే ఫీల్తో వెళ్ళిపోతారు. కంట తడి పెట్టుకొని వెళ్ళిపోతారండి. అది లాస్ట్ క్లైమాక్స్ అద్భుతంగా వచ్చింది. మన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఆర్టిస్టులు కానీ, హీరోయిన్ గారు కానీ, వాళ్ళందరూ చాలా అద్భుతంగా చేశారు. అట్లా అయితే ఈ మూవీ చూసుకుంటే డైరెక్టర్ గా మీకు ఫస్ట్ టైం, హీరోయిన్ కూడా ఫస్ట్ టైం, ప్రొడ్యూసర్ కూడా ఫస్ట్ టైమే. మీకు అనిపించలేదా రిస్క్ చేస్తున్నానేమో, ఈ కథకి తిని కరెక్టే కదా, సరిగ్గా చేస్తారా లేదా, నేను కూడా ఫస్ట్ టైం కదా, ప్రజల్లోకి ఇది ఎట్లా వెళ్తుందో, నా ఇంప్రెషన్ ఎట్లా ఉండొచ్చు అనే ఎక్కడైనా భయం అనిపించిందా? భయం అంటే ఒకటండి, మన సంకల్పం గొప్పదై ఉండాలి. ఎందుకంటే ఏదైనా నెగిటివ్ ఆలోచిస్తే అంతా నెగిటివ్గానే ఉంటుంది. ఇది నేను ఆలోచించను, ఎప్పుడైనా పాజిటివ్గానే ఆలోచిస్తా. అదొకటి. తర్వాత ఏంటంటే, నాకు భయం ఎక్కడ అనిపించాల. సినిమా స్టార్ట్ అవుతుంది, ఏమవుతుందో నా మీద నాకు నమ్మకం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద నాకు నమ్మకం, ఒక సంకల్ప బలం. నేను కష్టపడితే ఖచ్చితంగా అది విజయం వస్తుందనే ఒక సంకల్ప బలం నాకు ఉంది. అదొకటి. స్క్రిప్ట్ కూడా బాగా సెట్ అయిపోయింది. వీళ్ళ తల్లిదండ్రులుగా చేసిన ఆర్టిస్టులు కానీ, తర్వాత స్నేహితులుగా చేసిన ఆర్టిస్టులు కానీ, వాళ్ళందరూ కొత్త వాళ్ళు అయినా వాళ్ళకి ఆడిషన్స్ పెట్టి తర్వాత స్క్రీన్ టెస్ట్లు పెట్టడం వల్ల ఏంటంటే, వాళ్ళ అసలు పేర్లు మర్చిపోయే స్థాయికి వచ్చేసారు. రియల్ ఆ క్యారెక్టర్లోకి చొచ్చుకుపోయే విధంగా ఉంది. ఆ ఫస్ట్ షెడ్యూల్లోనే నాకు అర్థమైపోయింది. కొత్త వాళ్ళు అయినా అద్భుతంగా వచ్చింది, ఇబ్బంది ఏమీ లేదు, దూసుకుంటూ వెళ్ళిపోవటమే. పక్క కొడతాం, ఆ దేవుడి దయ, అందరి దయ, ప్రేక్షకుల దయ అనే సంకల్ప బలంతోనే దీన్ని ముందుకు తీసుకెళ్ళాం. ఓకే. అయితే ఇండస్ట్రీలో మనం చూసుకుంటే పెద్ద వాళ్ళకి మాత్రమే ఛాన్స్లు ఉంటాయి, మనం ఏం గెలవగలము ఇట్లా అనుకుంటూ ఉంటారు చాలా మంది. అయితే మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, ఆల్రెడీ వర్క్ చేశారు కాబట్టి ఈ చిన్న సినిమాలకి ఏదైతే ఉందో వాళ్ళకి సపోర్ట్ ఏ విధంగా ఉంటుందంటారు? కంటెంట్ బాగుంటే అది చిన్న సినిమా పెద్ద సినిమా అనేది కాదండి. అది నేను బలంగా నమ్ముతాను. కంటెంట్ బాగుంది, పబ్లిసిటీ ఎక్కువ చేసుకోగలిగితే చిన్న సినిమా కూడా ఆదరిస్తున్నారు. మన బలగం సినిమా అది చిన్న సినిమానే, అది హిట్ అయింది. అట్లా మొన్న వచ్చిన జూనియర్స్ అనే సినిమా కూడా వచ్చింది. అట్లా కొన్ని సినిమాలు వచ్చినాయి, చిన్న సినిమాలు కూడా. కంటెంట్ బాగుండాలి, కథ నచ్చాలి, ప్రేక్షకులు ఊహించు అంటే ఈ సినిమా అన్నట్టుగా ఉండకూడదు.
నెక్స్ట్ సీన్ ఏందిరా అన్నట్టు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆదరిస్తారు. అది దీంట్లో సస్పెన్స్ లాగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ క్యాబినెట్ అలా అలా పోతుంది, సెకండ్ హాఫ్ వచ్చి ఏం జరుగుతుంది అన్నట్టు వెళ్ళిపోద్ది అట్లా. ఓకే. అయితే మీరు ఆల్రెడీ సినీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీకు కూడా ఫస్ట్ టైం ఈ మూవీ యాజ్ ఏ డైరెక్టర్ గా మీరు చాలా మందికి చెప్పుంటారు. అంటే నేను ఇట్లా మూవీ తీస్తున్నాను, అందరూ కొత్త వాళ్ళే ఉన్నారు, హీరో హీరోయిన్ కానీ నేను కూడా డైరెక్షన్ ఫస్ట్ టైం అని చెప్పినప్పుడు సినిమాల్లో ఉండే ఎవరైతే మిత్రులు ఉంటారో వాళ్ళు ఎట్లా స్పందించారు? వాళ్ళ సపోర్ట్ ఎంత వరకు? సపోర్ట్ ఏంటంటే వాళ్ళు ఎంకరేజ్ చేసిన మాట వస్తుంది. ఏంటంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు ఇప్పుడు మా గురువు గారు ఆయన 2 సినిమాలు చేశారు, శివరామకృష్ణ గారు అని. ఆయన కూడా ఏరా సినిమా స్టార్ట్ చేసామంట, చేసాం సార్ అది అయితే ఓకే, కానీ నీ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చురా, ఈ అందరిని కొత్త వాళ్ళు పెట్టుకొని నువ్వు ఇంత డేర్ చేసి దిగుతున్నావు అది అని అంటే, సార్ కొత్త వాళ్ళు అయినా వాళ్ళలో నటన ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళలో నటన ఉంది, వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారు సార్, మనం భయపడేదానికి ఇక ఆస్కారం లేదు, కానీ కథ బాగుంది, దాని సపోర్ట్గా వెళ్ళిపోతున్నాను, వాళ్ళ సపోర్ట్తో వెళ్ళిపోతున్నాను అన్నట్టు చెప్పి. ఓకే. అయితే ఒక ఈ మూవీ తీసే టైంలో లొకేషన్స్ లో కానీ లేదా ఆర్టిస్టులతో కానీ మీకు ఎదురైన బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? బ్యాడ్ అంటే ఏమి లేవండి, షూటింగ్ జాలీగా వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ అంతా అట్లా కామెడీకి వెళ్ళిపోయింది, కాబట్టి సెకండ్ హాఫ్ వచ్చేలాగా కొంచెం టఫ్గా పట్టుకున్నాం హీరో హీరోయిన్ని, ఎందుకంటే వాళ్ళ ఎమోషన్ ముఖ్యం ఇక్కడ. వాళ్ళు బాగా శిక్షణ ఇచ్చి బాగా ఇది చేసాం. ఇద్దరు కూడా కొత్త వాళ్ళే. అయితే వాళ్ళు చేసే టైంలో ఎక్కడైనా మీరు అబ్బా ఇంకా చేసి ఉండాల్సింది కదని వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్ గా వాళ్ళతో అంటే క్లైమాక్స్ చేసేటప్పుడు నేను వాళ్ళని ఫోర్స్ చేసిన మాట వస్తాను. ఏంటంటే ఇన్ని టేకులు అవుతున్నాయి అన్నాను హీరో గారిని కానీ హీరోయిన్ గారిని కానీ. నేను ఆ టైంలో నేను సీరియస్ అవుతా, ఆ టైం వరకు సీరియస్ ఆయన మాట వస్తాం, కానీ నేను అనుకున్నట్టుగా వచ్చిన దాకా మాత్రం కాంప్రమైజ్ కాదు, అది వాళ్ళకు కూడా తెలుసు. అందుకే అంటే సార్ బావడం సీరియస్ అవడం క్లైమాక్స్ కోసమే అన్నట్టుగా తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది. అయితేనే ఆ అవుట్పుట్ ఆ విధంగా వచ్చింది సెకండ్ హాఫ్ లో అట్లా. అయితే చాలా మంది కూడా సినిమా అంటే చాలా పిచ్చి ఉంటుంది, ఒక క్రేజ్ ఉంటుంది అబ్బాయిలకి, నేను డైరెక్టర్ అవ్వాలను, రైటర్ అవ్వాలని, సంథింగ్ ప్రొడ్యూస్ ఇట్లా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి సినీ ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళకి యూత్ కి మీరేం చెప్తారు? ఒకటండి, ఎవరు టాలెంట్ ఉంటే ఎవడు ఆపడం, అది అవాస్తవం. ఏంటంటే టాలెంట్ తొక్కుతారు, అది ఇది అనే తప్పు మాట. అది నా దృష్టిలో ఏంటంటే నీకు సంకల్ప బలంగా ఉండాలి, ఆ పని చేయగలను అని అంటే చేయగలను, చేస్తానన్న ధైర్యం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఖచ్చితంగా హిట్ కొడుతున్నాం అదంతే. నెగిటివ్గా ఆలోచించి అవుతామా ఆర్టిస్ట్ వచ్చేసి ఆర్టిస్ట్ అవుతామా అంటే అవుతామో అనే క్వశ్చన్ మార్క్లోనే ఉంటాం. అదొద్దు, అవుతామంటే అవుతాం అనే దాంట్లోనే ఉండాలి. నువ్వు కష్టపడాలి, ఫస్ట్ కష్టపడాలి, దానికి తగ్గట్టుగా శ్రమ. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే ఆటుపోట్లు బొచ్చుడు ఉంటాయండి. ఒక్కొక్క రోజు తిండి కూడా దొరకని పరిస్థితి కూడా ఉంటుంది, అవన్నీ ఫేస్ చేయాలి. ఆకలికి, తర్వాత ఎండకి, వానకి, ఇవన్నిటికి తట్టుకోవాలి. ఆ సంకల్ప బలం ముందు అవన్నీ చిన్నగా అనిపిస్తూ ఉంటాయి. ఇవేందండి అట్లా. ఎట్లయినా కూడా ఈ మూవీస్ లో వచ్చే వాళ్ళకి సమ్ టైమ్స్ ఆ మూవీ హిట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, సమ్ టైమ్స్ ఆఫర్స్ రావచ్చు, రాకపోవచ్చు, ఆర్టిస్టులకైనా లేకపోతే డైరెక్టర్స్ కైనా. అయితే ఆ టైంలో వీళ్ళ మెంటల్ స్టెబిలిటీ ఎట్లా ఉంటుందంటారు? మిమ్మల్ని మీరు ఎట్లా అధిగమిస్తారు దాన్ని? ఒకసారి మూవీ హిట్ అయింది, నెక్స్ట్ మూవీ అనేది ఫ్లాప్ అవ్వచ్చు, చెప్పలేము మనం. అలాంటప్పుడు ఈ మూడ్ స్వింగ్స్ ని వాళ్ళు ఎట్లా హోల్డ్ చేసుకొని ఓవర్కమ్ చేయగలుగుతారంటారు? మీరైనా ఆర్టిస్టులైనా మీరు చూస్తూ ఉంటారు కదా చుట్టూ జరిగి. ఒకటండి, ఇప్పుడు సినిమా అంటే కష్టాలు ఇబ్బందులు ఉంటాయండి, అవి సహజం. వాటిని నేనేంటంటే ఏదన్నా విషయాన్ని కష్టం వచ్చినా ఏదైనా నాకు ఇబ్బంది కలిగినా ఒక 15 నిమిషాలే ఆలోచిస్తాను, తర్వాత దాని గురించి అసలు ఆలోచించాను. ఎందుకంటే ఆ కష్టం వచ్చిందని ఇంక అదే పనిగా ఆలోచించుకుంటూ కూర్చుంటే మనం ముందుకెళ్ళాలి ఫస్ట్. అందువల్ల ఏంటంటే ఆ 15 నిమిషాలే ఆలోచిస్తాను, దీన్ని ఎలా అధిగమించాలి అన్నదే ఆలోచిస్తాను, తర్వాత ఆలోచనే ఉండదు. అందుకే
నా ఆర్టిస్టులకి, నా సన్నిహితులకి, ఫ్రెండ్స్కి కూడా అదే చెప్తా. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఆటుపోట్లు ఎదుర్కోవాలన్నా మన సంకల్ప బలం మంచిదిగా ఉండాలి. పైపెచ్చు 15 నిమిషాలే ఆలోచించాలి ఏ కష్టమైనా. మెంటల్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అవును, మెయిన్ ఇదే కదా. అవును. మెంటల్ స్టెబిలిటీ ఉండాలి కదా ప్రతి వ్యక్తికి కూడా. ఆ కష్టం వచ్చినప్పుడు ఇక అదే పనిగా ఇంకా అంతన కూర్చుంటే ముందుకెళ్ళలేము. 15 నిమిషాలు ఆలోచించాలి, 10 నిమిషాలు ఆలోచించాలి. ఆ విధంగా ముందుకు చూసుకుంటూ వెళ్ళిపోతే మనం బాగుంటాం. అది. అయితే ఈ బాలుగాడి లవ్ స్టోరీ మూవీ డిఓపి ఎవరు, ఆర్టిస్టుల గురించి చెప్తారు? డిఓపి గారు రవికుమార్ గారు అండి. ఆయన మంచి డిఓపి గారు. రాజేంద్ర ప్రసాద్ గారితో అంటే సీనియర్ యాక్టర్లతో సినిమాలు చేశారు ఆయన. మంచి డిఓపి గారే. కానీ అనివార్య కారణాల వల్ల లాస్ట్ సాంగ్ షూట్ చేసేటప్పుడు హార్ట్ అటాక్ వచ్చి పాపం చనిపోయారు ఆయన. షూటింగ్ చేస్తున్న టైంలో? లేదు, షూటింగ్ టైం కాదు. ఆయన అదే రేపు సాంగ్ షూటింగ్కి వెళ్తాం అనగా ఈరోజు చనిపోయారు. అది చాలా మంచి, మాకు బ్యాడ్ న్యూస్ ఏంటంటే అదే, ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు హఠాత్తుగా ఆయన చనిపోవటం. మంచి అనుభవజ్ఞుడు ఆయన, చెప్పటం కానీ అట్లా. ఇక ఆర్టిస్టుల గురించి అంటే ఆర్టిస్టులు ఇందాక కూడా చెప్పాను కదా, ఆర్టిస్టులు సీనియర్ యాక్టర్ లాగే చేశారండి. ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ పండింది. వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. అయితే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ సింగర్స్ ఎవరెవరు వర్క్ చేశారు? సింగర్లు అండి, కార్తిక్ గారు, సమీర భరద్వాజ్ మేడం గారు, ఎంఎం మానసి గారు, హరిప్రియ గారు, తర్వాత ఇంకో సింగర్ ఉన్నారంటే ఆయన పేరు మర్చిపోయాను, హరిచరణ్ గారు. ఆయన వీళ్ళందరూ సీనియర్ సింగర్సే. అద్భుతంగా పాడారు పాటలు మాత్రం. అందుకే ఆదిత్య వాళ్ళు పాపం మాకు చాలా హెల్ప్ చేశారండి. ఆదిత్య వాళ్ళు, మాధవరావు గారు కానీ, నిరంజన్ గారు కానీ, వాళ్ళు మా పాటలు మెచ్చి తీసుకోవటం జరిగింది. విన్న తర్వాత వాళ్ళు అగ్రిమెంట్లు చేసుకోవటం అట్లా జరిగింది. చాలా ఎంకరేజ్మెంట్ చేశారు వాళ్ళు కూడా. వాళ్ళు ఆడియో తీసుకోవడం వల్లే మా సినిమా చాలా మందికి అంటే విఐపీల దగ్గరికి కూడా వెళ్ళిపోయింది. సినిమా మురళీమోహన్ గారు లాంటి పెద్దల దగ్గరికి కూడా పాటలు విన్నానమ్మా. పాటలు చాలా బాగున్నాయి. శ్రీకాంత్ అన్న, హీరో గారు శ్రీకాంత్ అన్న గారు, ఆయన కూడా పాటలు భలే ఉన్నాయి తమ్ముడు ఇదని చాలాసార్లు నాతో చెప్పడం జరిగింది ఇంటికి వెళ్ళి కలిసినప్పుడు. అట్లా పెద్దగా వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా ఉంది మేడం. ఈ మూవీలో మీకు నచ్చిన సాంగ్? నేను 5 పాటలు ఉన్నాయి మేడం. 5 పాటలు ఉంటే 5 పాటల్లో 3 పాటలు నేను రాశాను. 3 పాటలు బిక్కి కృష్ణ గారు రాశారు. 2 పాటలు బిక్కి కృష్ణ గారు రాశారు. 3 నేను రాశాను కాబట్టి నా పాటలు అన్నీ బాగానే ఉన్నాయి. తర్వాత 2 ఆయనే కూడా అద్భుతంగా వచ్చినాయి. 5 పాటలు బాగానే ఉంటాయి. బాగా నచ్చిన సాంగ్ అంటే వ్యక్తిగతంగా నచ్చింది అంటే నాకు ఇష్టపూర్తిగా నచ్చింది అయితే మెలోడీ. ఉప్పాడలో తీసాం ఆ సాంగ్. ఓ మాట చెప్పిన ఓ ముద్దే అడగనని. అది అద్భుతమైన, అసలు అద్భుతమైన మేకింగ్ అది. ఆ సాంగ్ చూస్తుంటే థియేటర్లో చూసేటప్పుడు రోమాలు లెక్కపరుచుకుంటాయి ఎవరికైనా, అంత వినసొంపుగా ఉంటుంది. మేడం గారు కూడా సమీర భరద్వాజ్ మేడం గారు, అసలు ఆ వాయిస్కి తిరుగులేదు, భలే పాడింది అసలు. అయితే వీళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవడానికి ఎంత టైం పట్టింది? ఇది సింగర్స్ది ఒక 1 వీక్ దాకా ఆపాం. చెన్నైలో చేయాలి మ్యూజిక్ సెట్టింగ్స్ అన్ని 5 అని మన ఘనశ్యామ్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆయన నేను చర్చించుకున్నాం, మాట్లాడుకున్నాం. ప్రొడ్యూసర్ గారికి చెప్పేశాం ఇట్లా సంగతి సార్ అది అని అంటే సరే అది అంటే ఒక వారం వాళ్ళ అపాయింట్మెంట్లు వాళ్ళు అంటే సీనియర్ మంచిగా పెద్ద సినిమాలు పవన్ కళ్యాణ్ సార్, తర్వాత చిరంజీవి గారికి పాడేవాళ్ళు వాళ్ళంతా పెద్ద సింగర్స్ కాబట్టి వాళ్ళ అపాయింట్మెంట్లు తీసుకుని ఒక 1 వీక్ పట్టింది. కానీ మనకి చిన్న సినిమాకి పాడుతున్నా ఇది లేదు, భలే పాడారు అసలు. చిత్ర గారితో కూడా పాడించాలి అనుకున్నారంట? చిత్ర గారితో అనుకున్నాం, ఇదే మెలోడీని మేడం గారితో అనుకున్నాం. ఇక మేడం గారు ఏదో వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ వల్ల మిస్ అయింది. సమీర భరద్వాజ్ మేడం గారు ఆ సాంగ్ పాడాల్సి వచ్చింది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గురించి అయితే మనం ఘనశ్యామ్ గారు అండి. మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతంగా కొట్టాడు. ఆయన సాంగ్స్ కానీ, తర్వాత ఆర్ఆర్ ప్రాణం పోసాడు. ఎందుకంటే ఈ సినిమాకి సగం ఆగిపట్టు ఆర్ఆర్. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ ఎండింగ్ సీన్ దాకా ఇరగదీసి పడినాడు. అసలు నాకు మణిశర్మ గారు అంటేనే ఇష్టం మామూలుగా. అలాంటిది మన ఘనశ్యామ్ గారు నా మిత్రుడే, నా స్నేహితుడు, సూపర్ అద్భుతంగా కొట్టాడు అసలు.
ప్రొడ్యూసర్. అయితే ఈ మూవీకి బాలుగాడి లవ్ స్టోరీ అనే మూవీకి ఫస్ట్ టైం మీరు ప్రొడ్యూసర్ గా వర్క్ చేశారు. మీ ఎందుకు అనిపించింది ప్రొడ్యూసర్ అవ్వాలని, ఎందుకు అనిపించింది? నమస్తే అమ్మా. సో నా పేరు ఆత్మ భాస్కర్. నాకు ప్రొడ్యూసర్ కావాలి అని ఆలోచన లేదు. నాకు యాక్చువల్గా నేను ఏదో మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చేవాడిని. నేను మార్కెటింగ్ రంగంలో రిబాన్ కాస్మెటిక్స్ లో ఏరియా సేల్స్ కింద నేను జాబ్ చేస్తుంటాను. చేస్తూ ఈ పొజిషన్కి వచ్చాను. నాకు ఇద్దరు అబ్బాయి. సో పెద్ద అబ్బాయి అఖిల్, చిన్న అబ్బాయిలో యుఎస్ఏలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే మా పెద్ద అబ్బాయికి చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఎలా అంటే ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్కి పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్తే కూడా ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు ఏడుస్తుందని చెప్పని ఆ డాక్టర్ వాడి యొక్క నాడి బట్టి ఏదైనా సాంగ్ వేస్తే ఆ సాంగ్ వినుకుంటూ ఇంజక్షన్ తీసుకుంటుండే ఆ రోజు. అంత సినిమాలంటే వాడికి చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ నాకేంటంటే సినిమా ఇండస్ట్రీలో మనలాంటి మధ్యతరగతి వాళ్ళము వెళ్ళి నిలదొక్కుంటామా, నాకు బ్యాక్ సపోర్ట్ ఫాదర్ సెకండ్ ఇండస్ట్రీలో. కానీ నేనే చాలా కష్టపడుతూ నేను స్టేజ్కి వచ్చాను. అలాంటప్పుడు మా పిల్లలు బాగా చదువుకొని బాగా మంచి పొజిషన్లో ఉండాలని ఒక సామాన్య మధ్యతరగతి ఒక ఫాదర్గా ఆలోచించి నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా, కాకపోతే ఏంటంటే వాడికి ఉన్న ఇంట్రెస్ట్ మీద. సో మా అబ్బాయికి షార్ట్ ఫిల్మ్స్ లో చాలా తీశాడు మధ్యలో. అవన్నీ చూసిన తర్వాత వాడికి ఉన్న ఇంట్రెస్ట్ కి వాళ్ళ మదర్ చాలా ఎంకరేజ్మెంట్ చేసి సరే వాడికి ఉన్న కోరికలు ఎందుకు మనం కాదన్నది అన్న ఉద్దేశంతో అవుదామని సినిమా. అంటే ఈ మూవీ తీయాలనుకున్నప్పుడు అంటే మనం ఇంత బడ్జెట్ ఎక్కువ అయ్యుండొచ్చు, మనం తీయగలమా అనే ఫీలింగ్ ఎవరికైనా కామన్ గా అనిపిస్తుంది, కామన్ మ్యాన్. వేరే వాళ్ళతో ప్రొడ్యూసర్ తో ఎందుకు ట్రై చేయకూడదు అనిపించలేదా? అనిపించిందమ్మా. కాకపోతే డైరెక్టర్ గారు నా దగ్గరకు వచ్చి బాలుగాడి లవ్ స్టోరీ ఒక స్క్రిప్ట్ కథ వినిపించినప్పుడు కథ చాలా బాగుంది. అంటే ఒక లవ్ స్టోరీ కాకుండా సో ఫ్యామిలీ చూడదగ్గ పిక్చర్. అందులో ఉండాల్సిన అంటే బంధాలు, తండ్రి కొడుకు, తల్లి కొడుకు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఏ విధంగా ఉండాలి. సో అన్నదాని మీద ఆ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే చిన్నప్పటి నుంచి మేము పెరిగింది అదే వాతావరణం కాబట్టి ఆ విలువ తెలుసు కాబట్టి ఆ స్టోరీ బాగా కంటెంట్ నచ్చి సరే దీనికి వేరే వాళ్ళు హీరో ఎందుకు, మా అబ్బాయి ఇంట్రెస్ట్ బాగుంది కాబట్టి వాడినే హీరోగా పెట్టి తీస్తే బాగుంటాయి కదా నా డైరెక్టర్ గారు చెప్పిన ఆలోచనకి నాకు కూడా చాలా నచ్చింది. సో డైరెక్టర్ గారి మీద నమ్మకంతో మా అబ్బాయికి ఉన్న ఇంట్రెస్ట్ తోటి నేనే స్టార్ట్ చేద్దామని చెప్పని ఈ మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే చాలా మంది మిత్రులు, చుట్టుపక్కల వాళ్ళు, రిలేషన్స్ చాలా మంది అబ్జెక్ట్ చేశారు. మనం ఏంది సినిమా తీయడం ఏంది, మనం ఈ సినిమా రంగంలోకి వెళ్ళగలుగుతాం, మనకు ఎలాంటి పరిచయాలు లేవు, సినిమా రంగం అంటేనే గాడ్ ఫాదర్స్ ఉండాలి, బ్యాక్ సపోర్ట్ బాగా ఉండాలి అంటారు. అలాంటిది మనకి ఏం లేదు. వాడిని హీరోగా పెట్టి నువ్వు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నావు అంటే రిస్క్ చేస్తున్నావు, చాలా ఆలోచించు. ఎందుకు అంటే కష్టపడి స్టేజ్కి వచ్చావు, రేపు పొద్దున దీంట్లో ఎలాంటిది ఏం జరిగినా కూడా సో చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ చాలా మంది చాలా రకాలుగా నన్ను బ్యాక్ స్టెప్ వేయడానికి చాలా ప్రయత్నం చేశారు. ఎవరి ప్రయత్నాలు అంటే నా శ్రేయోభిలాషం, నా మంచి కోసం వాళ్ళు చెప్పారు. ఎందుకంటే మనం వచ్చిన స్టేజ్ అలాంటిది. కానీ నేను డైరెక్టర్ గారికి ఉన్న మీద నమ్మకంతో ఆ స్టోరీ బాగా నచ్చి సో నేను ఆ దేవుని మీద భారం వేసి నమ్మకంతో సరే ఎలాగైనా సరే మన అబ్బాయిని హీరోగా చేస్తున్నాం కాబట్టి వాడి కోరిక నెరవేర్చాలని చెప్పని నేను ముందుకు సాగలేదు. అదే అయితే ఈ బాలుగాడి లవ్ స్టోరీ మూవీకి డైరెక్టర్ కూడా కొత్త వాళ్ళే. అయితే మీ బాబుని అయితే చిన్నప్పటి నుంచి మీరు చూసారు, తనకి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, తను చేయగలడనే నమ్మకం మీకు ఉంటుంది. కానీ డైరెక్టర్ గారి గురించి మీకు అంత తెలియకపోవచ్చు, ఆయన టాలెంట్ ఏంటి ఇట్లా. మరి ఎట్లా ఈ మూవీకి మనం చేయొచ్చు, ప్రొడ్యూసర్ గా వర్క్ చేయొచ్చు,
అని ఆయన మీద ఎట్లా మీకు నమ్మకం అనిపించింది? మెయిన్ కంటెంట్ స్టోరీ, Hmm. స్టోరీలో ఆ దమ్ము ఉన్నది. సో అది నాకు చాలా హత్తుకోపోయింది, మనసు హత్తుకోపోయింది. లవ్ స్టోరీ అంటే కామన్, అది ఈ రోజుల్లో చాలా సినిమాలు వచ్చాయి, చాలా వస్తుంటాయి, వెళ్తుంటాయి. కానీ దాంట్లో ఉన్న మెయిన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, సో బంధాలు అనేది నాకు చాలా మనసు హత్తుకోపోయి ఆ నమ్మకంతో నేను ఓకే అనుకున్నాను, స్టార్ట్ చేశాను. ఓకే. అయితే ఈ మూవీ బడ్జెట్ గురించి చెప్తారా? బడ్జెట్ అంటే స్టార్టింగ్ యాక్చువల్గా మన డైరెక్టర్ గారు వచ్చినప్పుడు అందరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు సార్ అప్రాక్సిమేట్ ఇంతవరకు అవుతుంది అని చెప్పని అనుకున్నాం, బడ్జెట్ అనుకున్నాం. బట్ కాకపోతే స్టార్టింగ్ అనుకున్న దానికంటే కాలక్రమేణా షెడ్యూల్స్ చేంజ్ అవుతున్నట్టుంది. ఈ సినిమా బాగా వస్తున్న ఉద్దేశంతో ఎక్కడా కాంప్రమైజ్ కావద్దు అన్న ఉద్దేశంతో సో బడ్జెట్ అనేది చాలా పెరిగిపోయింది. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఏ విషయంలో కూడా. సో మేము స్టార్టింగ్ అనుకున్నప్పుడు ఇవన్నీ అనుకోలేదు, అంటే ఒక టాప్ సింగర్స్ ని కానీ, మ్యూజిక్ డైరెక్టర్ ని కానీ, తర్వాత ఎడిటర్ వీళ్ళందరినీ కూడా మేము ఏదో సరే సాదా సీదా బడ్జెట్ లోనే అనుకున్నాం. సినిమా వస్తున్న దాన్ని బట్టి మేము ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు అన్న ఉద్దేశంతో క్వాలిటీగా రావాలి, సో పబ్లిక్ ఆదరించే విధంగా నచ్చే విధంగా తీయాలన్న ఉద్దేశంతో మేము ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అందుకని బడ్జెట్ అనేది అనుకున్న దానికంటే 2-3 ఇంతలు ఎక్కువ పెరిగింది. సో ఆ విషయంలో కొద్దిగా ఇబ్బంది అన్నమాట వాస్తవం. ఓకే. అయితే ఇలాంటి టైం మీ ఫ్రెండ్స్ గానీ లేదా కొలీగ్స్ గానీ ఉంటారు, చుట్టాలు గాని, వాళ్ళకి వాళ్ళు మీకు ఏ విధంగా సపోర్ట్ ఇచ్చారు? ఫైనాన్షియల్ గా ఉండొచ్చు, లేదా మీకు సపోర్ట్ చేయడం గానీ, ఏం కాదు మేమున్నామని చెప్పిన వాళ్ళు ఉన్నారు? ఉన్నారు. సినిమా స్టార్ట్ అయినప్పుడు ఒకరిద్దరు సరే ఏం కాదు అని చెప్పి మేము ఉన్నామని చెప్పని వెళ్ళి తప్పిన వాళ్ళు ఉన్నారు. సో 10 మందిలో 9 మంది వెనకకు లాగిన వాళ్ళే ఉన్నారు. ఒకరు మాత్రం లేదు, వాడికి ఉన్న అబ్బాయికి ఉన్న ఇంట్రెస్ట్ కాదనొద్దు, చేయి గో హెడ్ అని చెప్పి అన్నారు. సో దైవాన్ని నమ్ముకున్నాము. సో ఆ దైవ బలంతో ముందుకెళ్ళాము. కొంతమంది ప్రాణమిత్రులు నా అనుకున్న వాళ్ళు కూడా ఆర్థికంగా కూడా, మోరల్ గా కూడా, మెయిన్ ఆర్థికంతో పాటు మోరల్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ టైంలో మనకు అన్ని రకాలుగా కొంతమంది ప్రాణ స్నేహితులు ఉన్నారు, వాళ్ళు ఆర్థికంగా మనకి సపోర్ట్ చాలా చేశారు. సో హ్యాట్సాప్ చెప్తాను, ఎందుకంటే నేను ఎక్కడ బ్యాక్ స్టెప్ వేయకుండా నా వెన్నంటూ ఉండి నన్ను నడిపించిన మా భార్య కావచ్చు, తర్వాత స్నేహితులు కావచ్చు. సో ఈ సినిమా కంప్లీట్ చేయడంలో ముఖ్య భూమిక పోషించారు. ఓకే. అయితే ప్రొడ్యూసర్ గారు, మీరు ఫస్ట్ అఖిల్ హీరో, ఫస్ట్ అబ్బాయి, అంటే సెకండ్ అబ్బాయి కూడా ఉన్నారు. అయితే తను ఎప్పుడు అనలేదా, ఎందుకు డాడీ మనం కామన్ మ్యాన్స్ కదా, మనం మూవీలోకి వెళ్తే ఉన్నది కూడా పోతుంది కదా ప్రొడ్యూస్ చేస్తే, ఎందుకు ఇట్లా అని ఏమో రిస్క్ చేస్తున్నామేమో అని ఎప్పుడు అనలేదా? లేదు, నాకు ఆలోచన వచ్చింది, నేను రిస్క్ చేస్తున్నాను, రేపు పొద్దున ఏదైనా జరిగితే సో ప్రేక్షకాలకు లభించకపోయినప్పుడు దానివల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఫ్యూచర్ అనేది చెడిపోతుంది నేను ఆలోచించాను. బట్ వాళ్ళిద్దరు అన్నదమ్ముల రిలేషన్ చాలా బాగుంటుంది, నేను చెప్పడం కాదు, చాలా క్లోజ్ గా చాలా బాగుంటారు. అందుకని చెప్పని అన్న యొక్క అంబిషన్, కోరిక నెరవేర్చు అని చెప్పి నాకు మా చిన్నబ్బాయి నాకు చెప్పాడే తప్ప ఈ రోజు కూడా ఎందుకు డాడీ నువ్వు ఇలా చేస్తున్నావు, మొత్తం ఖర్చు పెడుతున్నావు, రేపు పొద్దున ఏదైనా జరిగితే ఇలా అని చెప్పి ఏ రోజు కూడా వాళ్ళని, నువ్వు ఏది ఉన్నా కూడా అన్న సినిమాకు పెట్టేసాయి, ఏమన్నా కానీ ఎంత తర్వాత మనం చూసుకుందాం, నేను చూసుకుంటానని చెప్పని నాకు చాలా సపోర్ట్ ఇచ్చిన మా అబ్బాయి సాయి ప్రజెంట్ ఇప్పుడు వాడు అమెరికాలో న్యూజెర్సీలో ఉన్నాడు. సో రియల్ గా హ్యాట్సాప్ చెప్పాలి. అవును, గ్రేట్. అంటే మీ మూవీలో కూడా ఎమోషన్స్ ని, రిలేషన్షిప్స్ ని చాలా బాగా చూపించారని చెప్పేసి అంటున్నారు. నిజంగా కూడా మీ ఫ్యామిలీలోనే ఆ రిలేషన్స్ ఉన్నాయి. అంటే ఒక ఓరల్ సపోర్ట్ ఇవ్వడం అనేది ఈ రోజుల్లో చాలా, అంత చిన్న వయసులో కూడా అంత మెచ్యూర్డ్ గా ఆలోచించి మీకు సపోర్ట్ చేయడం అనేది, మేబీ మీరు కూడా కొన్ని జోడించి మూవీలో పెట్టినట్టున్నారు డైరెక్టర్ గారు. సో అయితే ఇక ఈ మూవీని అనుకున్న టైంకి రిలీజ్ చేయగలిగారా? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఏ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది? మామూలుగా ఇది కొద్దిగా డిలే అయిందమ్మా మధ్యలో. సినిమా షెడ్యూల్ ప్రకారం జరిగిపోయింది, కొన్ని అనివార్య కారణం వల్ల మేము కొద్దిగా మా చిన్న అబ్బాయి దగ్గరికి వెళ్ళడం కొద్దిగా డిలే అయింది. సో ఇప్పుడు మన డిస్ట్రిబ్యూటర్ గారు గణేష్ గారి
ఆధ్వర్యంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆగస్టు ఈ నెల 8వ తేదీన సో విడుదల కాబోతుంది సినిమా మొత్తం. అక్కడ ఇక్కడ తెలంగాణ అండ్ ఏపీ 2 రాష్ట్రాలు 100 థియేటర్లు మనం ప్లాన్ చేసామన్నా రిలీజ్ అవుతుంది. చేస్తుంది. ఓకే, అయితే ఈ చివరిగా మీరు ప్రేక్షకులకు ఏం చెప్తారు? అంటే మూవీ చూడమని సంథింగ్ అట్లా చెప్తారు అట్లా. ఈ సినిమా బాలుగాడి లవ్ స్టోరీ అనేది చిత్రసీమలో సినిమా రంగంలో ఎలాంటి గాడ్ ఫాదర్స్ బ్యాక్ సపోర్ట్ లేకున్నా కూడా ఒక సరైన మార్గంలో మన పిల్లలకున్న కోరికను నెరవేర్చడానికి ఈ సినిమా ఎంతో కష్టపడి అందరు అన్ని రకాలుగా సపోర్ట్ చేసి ఈ సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ప్రేక్షకాదరణ అంటే సినిమాలో ఉన్న కంటెంట్ బాగా నచ్చి సో ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పని నేను అనుకుంటున్నాను. కాకపోతే నేను ఇచ్చే ఒక సందేశం ఏంటంటే ఎవరైనా కూడా తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు, మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు ఒక బలమైన సంకల్పం అనేది ఉండాలి. ఆ సంకల్పం మా అబ్బాయిలో ఉన్నది. నేను హీరో కావాలి, నేను చేయాలని చెప్పాను. సో ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి నేను తండ్రిగా నా బాధ్యత నెరవేర్చాలని చెప్తాను. ఎలాంటి బ్యాక్ సపోర్ట్ లేకున్నా కూడా మనము సినిమా రంగంలో సినిమాలు తీయొచ్చు, నిలదొక్కుకోవచ్చు. మెయిన్ ప్రేక్షక దేవుడు సినిమా వాళ్ళకు నచ్చే విధంగా తీస్తే ఆదరిస్తారు, ఉండొచ్చు, నిలదొక్కుకోవచ్చు. సో దాంట్లో ఎలాంటి దేవుడు లేదు. ఎవరైనా కూడా చేసే తల్లిదండ్రులు పిల్లల గురించే కావాలి, పిల్లల భవిష్యత్తు గురించే కావాలి. సో సన్మార్గంలో చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు. ఎవరైనా కూడా హీరో కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, కానీ బలమైన సంకల్పం అనేది చాలా ముఖ్యం. ఇక నెక్స్ట్ చూసుకుంటే హీరోయిన్ దర్శిక మీనన్, నిత్యం మీనన్ దర్శిక మీనన్. ఈ మూవీకి బాలుగాడి లవ్ స్టోరీ మూవీ, బాలుగాడి లవ్ స్టోరీ మూవీ ఛాన్స్ మీకు ఎట్లా వచ్చింది హీరోయిన్ గా? ఫస్ట్ మా ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్ కి తెలిసిన వాళ్ళ సైడ్ అనమాట. అలా ఆడిషన్స్ అడిగినమాట. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం తను తెలుసు. సో తను అడిగితే సరే ఒకసారి ట్రై చేద్దాం నాకు సెండ్ చేయమని ఫిక్స్ సెండ్ చేశాను. సో చూసి మరి కొంచెం ఇప్పుడు ఆ నెక్స్ట్ డే నాకు కాల్ చేసి ఒకసారి స్పీక్ టెస్ట్ స్టోరీ చెప్పడం తర్వాత ఇంకా నాకు ఫోన్ చేశాను. నాకు కూడా స్టోరీ బాగా నచ్చింది, నేను కూడా చేశాను. అంటే ఈ మూవీ చేయకముందు ఎక్కడైనా యాక్ట్ చేశారా మూవీస్ లో గానీ? ఇది నా ఫస్ట్ మూవీ. మీరు ఎక్కడ ప్రాపర్ ఎక్కడ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గా? చెన్నై నుంచి వచ్చాను. ఇక్కడ మేము 1 years నుంచి ఇక్కడ సెటిల్ అయిపోయాం ప్రాపర్ చెన్నై. ఓకే, అంటే ఫస్ట్ మూవీ కదా, యాక్టింగ్ ఫస్ట్ కెమెరా ఫేస్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది? అంటే ఇంట్లో బాగా అంటే సాంగ్స్ డాన్స్ ఆడడం, టీవీ గురించి అట్లా నాకు అలవాటు. అంటే నేను యాక్టింగ్ నేర్చుకుంది కూడా నేను ఎక్కడ వెళ్ళలేదు పర్సన్ గా. బట్ టీవీలో చూసి చూసి నేను యాక్టింగ్ అలాగే నేర్చుకున్నాను. చూసి అట్లా మిర్రర్ చూసుకొని చేస్తారు కదా, అలాగే నేను నేర్చుకొని అలా ప్రాక్టీస్ అయ్యింది. అయితే మూవీ చేస్తున్న టైంలో లొకేషన్స్ లో గానీ ఈ సీన్స్ కొన్ని సీన్స్ చేసేటప్పుడు గానీ ఎక్కడైనా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి? ఎమోషనల్ సెన్స్ దగ్గర మాత్రం చాలా ఇబ్బంది. అది నాకు ఇంత ఫాస్ట్ గా ఎమోషనల్ రాదన్నమాట. నేను బలమైన పెయిన్ ఉంటేనే వస్తుంది. బట్ నేను ఫీల్ అయి చేశాను. అంటే చాలా టేక్స్ అయ్యాయి, అది ఫీల్ అయి చేశాను, లాస్ట్ కి వచ్చింది. ఓకే, మెయిన్ గా అంటే ఒక మూవీలో అన్ని ఎమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అయితే కొన్ని కెమిస్ట్రీ, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ అనేది పక్కా ఉండాలి. ఎట్లా అనిపించింది దాని పక్కన చేసినప్పుడు? స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది, ఎందుకంటే కొత్త హీరో కొత్తగా పరిచయం. సో కొంచెం ఇబ్బంది అనిపించింది. అలా చేయగా ఒక సీన్స్ రిహార్సల్స్ కానీ ప్రాక్టీస్ అలా చేస్తూ ఇద్దరు మాట్లాడుకుని సీన్ ఇలా చేద్దాం అలా చేద్దాం అలా ఫ్రీ అయిపోయింది. ఓకే, లొకేషన్ లో
బాగా హీరో ఎట్లా ఉండేవారు మీతో? అంటే సో ఫ్రీగా ఒక ఫ్రెండ్లీగానే ఉన్నాను. హీరో అని యాటిట్యూడ్ అలాంటివి ఏమి ఉండదు కాకుండా. సో అదొకటి నాకు బాగా నచ్చి నేను ఫ్రీగా ఎండింగ్ వరకు నేను బాగా అంత కంఫర్టబుల్ సపోర్ట్ అంత బాగా. ఇక ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ గానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మూవీస్ లోకి వెళ్తున్నాను అంటే వాళ్ళ సపోర్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్ నాకు అస్సలు ఉండదు. నా ఫ్రెండ్షిప్ అనేది చాలా తక్కువ ఉంది. నేను ఎక్కువ నమ్మను. సో చాలా చెప్పొచ్చు లేదు కానీ జెలస్ అనేది చాలా ఉంటుంది నా ఫ్రెండ్స్. సో అలాంటివి అనేది నాకు చాలా ఫేస్ అయ్యాయి ఎప్పటి నుంచో. సో అందుకని వాళ్ళతో కొంచెం దూరం ఉంటాను. బట్ వాళ్ళు కూడా పైకి ఓకే వాళ్ళు బెస్ట్ అని చెప్తా ఉంటారు. బట్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది నాకు చాలా బాగుంది. ఫ్యామిలీ కానీ వెల్ విషెస్ కొంచెం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ బాగా. ఓకే. ఇక ప్రేక్షకులకి అయితే మీరేం చెప్తారు బాలుగాడి లవ్ స్టోరీ మూవీ గురించి? చూడండి అనే చెప్తాను. ఎందుకంటే చూసే వరకు తెలియదు. సో ట్రైలర్ చూసే ఉంటారు అందరూ. సో అందులోనే కొంచెం అర్థమవుతూ ఉంటారు. రొటీన్ లవ్ స్టోరీగా వాళ్ళకి తెలుస్తుంది కానీ అది కాదు. సో మనం చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఎండింగ్ వరకు చూసి అది డిఫరెంట్. సో ఇదా అనుకుని వాళ్ళు ఎమోషనల్ గా బయటకు రావాలి డైరెక్టర్ సార్ చెప్పినట్టు. సో ఆయన నిజంగా ఈ స్టోరీకి బలమైన ఒక సపోర్ట్ అనమాట. నిజంగా ఆ స్టోరీ నచ్చే నేను ఈ మూవీ నేనంత ధైర్యంగా నేను చేశాను. ఓకే. ఈ మూవీ మొత్తంలో మీరు బాగా ఇంట్రెస్ట్ గా ప్రాణం పెట్టి చెయ్యాలి అని చేసిన మూమెంట్ గానీ ఇది ఎట్లానే ఇది కష్టంగా ఉంది నాకు అనే మూమెంట్ గానీ ఏమున్నాయి? క్లైమాక్స్ క్లైమాక్స్ అనేది చాలా కష్టం అనిపించింది. చాలా టేక్స్ అయింది అంటే ఎమోషనల్ అదే నాకు కాకుండా అదొక్కటి చాలా ట్రై గ్లిజరిన్ యూజ్ చేస్తారా? కొంచెం గ్లిజరిన్ కొంచెం వచ్చేసింది. అప్పుడు నాకు ఆ గ్లిజరిన్ అనేది ఎక్కువ పనిచేయలేదు. సీరియస్ గా చెప్పాలంటే రావట్లేదు. సో అది అలాగే ఎండ్ అయిపోయింది అక్కడ ఒక సెకండ్ వచ్చి. బట్ నేనే తెచ్చుకున్నాను ఆ పాస్ట్ అంతా గుర్తు చేసుకుని ఏదైనా ఉంటే పెయిన్ కానీ చెప్పాను కదా పెయిన్ ఉంటే కానీ నాకు రాదు. సో పెయిన్ గుర్తు చేసుకొని న్యాచురల్ గానే చేస్తాను. ఓకే. అయితే జనరల్ గా మీకు ఫస్ట్ మూవీనే అయితే డైరెక్టర్ సార్ తో మీరు కొన్ని చేయలేనప్పుడు తిట్టడం గానీ అట్లా కొన్ని వాళ్ళు ఉంటాయి కదా అలాంటి మూమెంట్స్ ఉంటాయి కదా అలాంటివి ఎదురైందా? చాలా వరకు కొన్ని కొన్ని సీన్స్ ఏమనిపించింది అప్పుడు? అరే ఏంటి ఇట్లా ఉన్నారు ఎందుకు వచ్చాను అట్లా అనిపించింది ఎప్పుడైనా? వాళ్ళ రైట్ కదా అవుట్పుట్ కోసం ఆయన తిట్టారు. తర్వాత సారీ చెప్పేస్తారు. అదొకటి నాకు ఇష్టం. సారీ మేడం సీన్ కోసమే తిట్టాను చెప్పి అందరి తిట్టడంగా అక్కడికి వచ్చి సారీ అని అందరికీ చెప్తాను. అలాగే ఫీల్. ఓకే. అయితే ఇప్పుడు చాలా మంది కూడా మనం పుష్ చేసేవాళ్ళు ఉంటారు బ్యాక్ ఏంటి వాళ్ళు ఇట్లా ఉంటారు. మైనస్ ప్లస్ రెండు ఉంటాయి దేనికైనా కూడా. సో మీరు మూవీలోకి వస్తున్నాను అన్నప్పుడు మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ కానీ నెగిటివ్ కామెంట్స్ మీరు బాగా హర్ట్ అయిన కామెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఈ మూవీ చూసినప్పుడు హీరో గురించి కానీ అందరూ ఫస్ట్ టైమే కదా డైరెక్టర్స్ కూడా. సో ఇవి చెప్పినప్పుడు నేను సంసం ఈ మూవీ తీస్తున్నాను ఇట్లా ఉన్నారు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు స్పందించారు? ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను చెప్పుకోను ఇలా నేను చేస్తున్నాను అని చెప్పి నేను చెప్పుకోను. బట్ మనకి స్టేటస్ కానీ చెప్పడానికి అంటే మనం పెట్టుకుంటాం కదా చేస్తున్నాం అని చెప్పి తెలియాలి పెట్టుకున్నప్పుడు మన ఆనందం కోసం వాళ్ళు చూస్తాం. అప్పుడు వాళ్ళు అడిగి మూవీ చేస్తున్నాం బెస్ట్ భయంగా అసలు ఫస్ట్ మూవీ కదా కొంచెం నెగిటివ్ గా చాలా మాట్లాడారు చెప్పడం. సో అదే నేను అవన్నీ పట్టించుకోలేదు. సో ఓకే నేను చేస్తాను నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా హిట్ అవుతుంది ఖచ్చితంగా మీరు చూడండి. చూసినా చూడకపోయినా కూడా వేరే వాళ్ళు చూస్తారు. ప్రేక్షకుల మూవీ ఖచ్చితంగా వెళ్తుంది కనెక్ట్ అవుతారు. మెయిన్ గా ఈ జనరేషన్ వాళ్ళు కనెక్ట్ అవుతారు ఈ మూవీకి అని నమ్మకం. అయితే ఓవరాల్ గా షూటింగ్ స్టార్ట్ చేసి ఒక టైంలో కొంచెం గ్యాప్ వచ్చింది మళ్ళీ స్టార్ట్ చేశారు మొత్తానికి అయితే కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీగా ఉంది. ఇక లాస్ట్ గా మీకు ఏమనిపిస్తుంది? చాలా ఎగ్జైటెడ్ చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. అంటే 2-3 years నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను ఈ మూవీ కోసం. ఇప్పుడు ఫైనల్లీ వచ్చింది. వెయిట్ ఇస్ ఓవర్ అన్నట్టు. సో వెయిట్ చేస్తున్నాను. నేను కూడా ఫస్ట్ డే చూడాలని వెయిట్ చేస్తాను. ఓకే. అఖిల్ గారు ఫస్ట్ టైం హీరోగా నటిస్తున్నారు కదా అంటే మీకు ఎక్కడైనా భయం అనిపించిందా? ఎట్లా అనిపించింది ఈ మూవీ చేస్తున్నప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ ఫిలిం అంటే ఖచ్చితంగా భయం ఉంటుంది. అంటే థియేటర్ ఫిలిం కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ లేదు ఏమన్నా షార్ట్ ఫిలిం చూసినాం. సో ఏంటంటే ఇక భయం ఉన్నా కూడా డైరెక్టర్ సార్ ధైర్యం ఇచ్చి మా పేరెంట్స్ సపోర్ట్
టెన్షన్ పట్టు ఒక ఆర్టిస్ట్ వల్ల చేయగలిగాను. ఓకే. అయితే మూవీలోకి రావాలనే ఆలోచన మీద మీ పేరెంట్స్ నాదే మీరు చెప్పినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? పేరెంట్స్ గాని మీకు సపోర్ట్ ఫస్ట్ అందించారు? ఎందుకు అన్నట్టు ఆలోచించేవారు. తర్వాత సరే అని నా కోసం కాంప్రమైజ్ అయ్యి చేసిన మూవీ. అయితే మనం అనుకున్న బడ్జెట్ ఒకటి అయ్యుండొచ్చు. ప్రొడ్యూసర్ కూడా మీ పేరెంట్సే కాబట్టి ఈ బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది. మనం చెప్పలేం కదా! స్టార్టింగ్ ఒకటి అనుకుంటాం. తర్వాత అట్లా అట్లా పెరగొచ్చు. ఆ టైంలో ఎప్పుడైనా అనిపించిందా? అరే! నేను రిస్క్ చేశానేమో, వీళ్ళు ఇబ్బంది పెడుతున్నానేమో అని ఎప్పుడైనా అనిపించిందా? కొన్ని సందర్భం అనిపించింది. బట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు కదా! మూవీ ఒక్కసారి దిగితే బ్యాక్ స్టెప్ వేయొద్దు. సో ఫైనల్లీ అయితే అవుట్‌పుట్ మంచిగా వచ్చింది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేసాం. ఓకే. అంటే ఫ్రెండ్స్ ఏమన్నారు? ఒక మూవీలోకి వెళ్తున్నాను నేను హీరో అవ్వాలనుకుంటున్నాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది. మూవీ చేస్తున్నాను అన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంది? వాళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మలేదు. ఇంకా ఫ్రెండ్స్ అంటేనే అసలు ఎవరు ముందుకొస్తున్నట్టు ఎవ్వరు సాయించరు. బట్ ఇప్పుడు నేనేంటో వాళ్ళకి తెలిసొచ్చింది. అదే అదే. అంటే ఇక ఈ మూవీ మీకు కూడా బ్రదర్ ఉన్నారు కదా! తనతో షేర్ చేసుకున్నప్పుడు కూడా తన సపోర్ట్ ఎట్లా ఉంది? నా బ్రదర్ సపోర్ట్ అయితే ఫుల్ సపోర్ట్. ఇప్పటి వరకు ఎందుకన్నా నాకు ఇండస్ట్రీ మూవీస్ ఇప్పటి వరకు అంటే నువ్వు చెయ్యి చెయ్యి అని ఇప్పటి సపోర్ట్ చేస్తూనే ఉంది. అక్కడ ఉన్నప్పుడు అమెరికా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఈవెంట్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తూనే ఉంటాను. అయితే షూటింగ్ టైంలో మీకు కూడా ఫస్ట్ టైమే హీరోగా యాక్టింగ్ కూడా మీకు ఎక్కడ కష్టం అనిపించింది? ఇది చేయలేనేమో, సరిగ్గా చేయలేదు అనే అట్లా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా! ఫస్ట్ టైం కదా! ఏ సీన్ మీకు చాలా కష్టంగా అనిపించింది? లాస్ట్ క్లైమాక్స్ సీన్, పిక్చర్ సీన్ చాలా టఫ్ సీన్ అది. పబ్లిక్ ముందు చేసి సీన్ బట్ చేసేసినాం. ఓకే. అప్పుడు పబ్లిక్ ఉన్నారు కదా! అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే మీరు ఫస్ట్ టైం కదా! టెన్షన్ పడ్డారా? టెన్షన్ అంటే ఇక అంతమంది క్రౌడ్, పబ్లిక్ అది ఇంకా మెయిన్ రోడ్ సీన్. చాలా మంది ఆర్టిస్టులు, క్రౌడ్ ఉంటది. బట్ ఇక యాక్టింగ్ అయితే చేయాలి. ఇక డాన్స్ చూస్తే డాన్స్ గురించి మీరు టెన్షన్ పడ్డ సందర్భాలు ఉన్నాయా? డాన్స్ ఇంట్రెస్ట్? భయం. ఇప్పటివరకు డాన్స్ అసలు చేయలేనప్పటి నుంచి ఇక డాన్స్ మాస్టర్, డైరెక్టర్ అందరూ రిహార్సల్స్ ప్రాక్టీస్ చేయించి మోటివేషన్ ఇచ్చారు. చేయగలుగుతావు చేయాలి. ఓకే. అంటే డైరెక్టర్ సార్ కూడా కొత్తనే. అప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంటే డైరెక్టర్ తో కూడా మీ రిలేషన్ ఏ విధంగా ఉండేది? అక్కడ లొకేషన్స్ లో గానీ మీ ర్యాపో ఏ విధంగా ఉండేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ స్టోరీ చెప్పినంటే మీకు కరెక్ట్ అయిపోయింది. ఆ రోజు ఖచ్చితంగా చేద్దాం సార్ మనం వెళ్తానే వెళ్తాం. లొకేషన్ కూడా చాలా ఫ్రెండ్లీ, చాలా క్లోజ్, చాలా ఎన్ని టేక్స్ ఎక్కువైనా సీరియస్ కాకపోతుంది. బట్ ఒక్క క్లైమాక్స్ సీన్ కొన్ని సీన్స్ లో సీరియస్ అయినా మన దగ్గర సారీ హీరో గారు చాలా ఫ్రెండ్లీ. ఓకే. ఇక హీరో గారు మీ పేరెంట్సే ప్రొడ్యూసర్ గా ఉన్నారు. అక్కడ మీరు ఫస్ట్ మూవీ. అదే యాక్టింగ్ చేసే టైంలో కొన్ని సీన్స్ ఉంటాయి కదా! కెమిస్ట్రీ హీరో హీరోయిన్ కి సంబంధించి రొమాంటిక్ సీన్స్ గానీ అట్లా చేసినప్పుడు ఎట్లా అనిపించింది మీకు లొకేషన్ లో? లొకేషన్ అలాంటి సీన్ చేసినప్పుడు కొంచెం ఫస్ట్ టైం కాబట్టి అన్కంఫర్టబుల్. తర్వాత ఇక హీరోయిన్ కూడా ఫ్రెండ్లీగా ఉండడం వల్ల అలా జరిగిపోయింది. ఓకే. అయితే ఇక ఈ మూవీలో మీతో పాటు వర్క్ చేసిన మీ కో ఆర్టిస్టులు గానీ వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉంది? అందరూ కో ఆర్టిస్టులు ఫ్రెండ్స్ క్యారెక్టర్ చూసిన వాళ్ళు కానీ లేకపోతే ఫాదర్ మదర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఎవ్రీ వన్ అసలు సేమ్ నార్మల్ ఫ్రెండ్స్ ఉంటాం అట్లనే ఉండదు సెట్ లో. షూటింగ్ ఆఫ్ స్క్రీన్ కానీ ఆన్ స్క్రీన్ కానీ ఎవ్రీ వన్ అసలు ఎవరెవరు వర్క్ చేశారు ఈ మూవీలో? ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన శ్రీకాంత్ కావచ్చు, మహేష్, సూరజ్, జాన్ 4 మెంబర్స్ ఉంటారు ఫ్రెండ్స్. ఇక ఫాదర్ క్యారెక్టర్ చేసిన రాఘవ, మదర్ క్యారెక్టర్ చేసిన లక్ష్మి గారు అందరూ సేమ్ ఆన్ స్క్రీన్ పేరెంట్స్, ఆఫ్ స్క్రీన్ పేరెంట్స్ సేమ్. ఓకే. అయితే ఇక ముఖ్యంగా చూసుకుంటే ఫైట్ సీన్లు అనేవి ఏ విధంగా జరిగాయి? ఫైట్ సీన్ ఇస్ వెరీ టఫ్. అశోక్ మాస్టర్ అనేది ఫైట్ మాస్టర్. 2 ఫైట్స్ ఉన్నాయి. సో ఒక చీరాల పీపుల్ కానీ ఫైట్ ఆ రోపులు, ఆ ఫైట్స్ చాలా వెరీ టఫ్ అయింది. బట్ చేయించారు 2 days ఫైట్. అయితే జనరల్ గా మనం ఏదైనా అడిగితే పేరెంట్స్ ఇవ్వడం అనేది కామన్ గా జరుగుతుంది.
అయితే కొన్ని కోరికలు సమ్ టైమ్స్ మనం చాలా వాళ్ళు ఇవ్వలేని కూడా కోరుకుంటాం. అంటే వాళ్ళు ఇచ్చేదానికంటే కూడా మన కోరికలు గొంతెమ్మ కోరికల్లా ఉంటాయి కామన్ గా. సో మూవీ అనేది చాలా చిన్న విషయం ఏం కాదు. అది చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేసే మూవీస్ అని పెద్ద పెద్ద వాళ్ళు చేస్తారు. కామన్ గా కామన్ మ్యాన్స్ ఎవరు మూవీ సైడ్ వెళ్ళాలి అంత సాహసం కూడా చేయరు. అలాంటప్పుడు నీకు యాక్టింగ్ ఇష్టం ఉండి, మీకు యాక్టింగ్ ఇష్టం ఉండి మీ పేరెంట్స్ కి చెప్పినప్పుడు వాళ్ళు ఒప్పుకోవడం కానీ, వాళ్ళ సపోర్ట్ కానీ, వాళ్ళే ప్రొడ్యూస్ చేయడం కానీ సినిమాని, అప్పుడు మీకు ఏమనిపించింది? అంటే మీ పేరెంట్స్ గురించి ఏం చెప్తారు? వాళ్ళు అంత సపోర్ట్ ఇచ్చారు కదా, మీరు ఏం చెప్తారు మీ పేరెంట్స్ కోసం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఒప్పుకుంటారు. బట్ ఇక కొడుకు కోసం కాదు కదా, అది ఏ పేరెంట్స్ అయినా ఖచ్చితంగా ఇస్తారు కదా వాళ్ళ పిల్లలు లేదని. నాకు అదే నమ్మకం. కానీ మా పేరెంట్స్ అలా లేదు. ఫైనల్లీ మూవీ కంప్లీట్ చేసి release చేశారు. అయితే బాలుగాడి లవ్ స్టోరీ మూవీని చాలా కష్టపడి ఇక్కడి వరకు తీసుకొచ్చి ఇక రిలీజ్ డేట్ కి దగ్గరగా ఉన్నారు. అయితే చివరిగా ప్రేక్షకులకు మీరు ఏం చెప్తారు? ఒక డైరెక్టర్ గా మంచి కథ దొరికింది, మంచి అవకాశం ఇచ్చారు మా ప్రొడ్యూసర్స్ భాస్కర్ గారు, మోజుల మేడం. ఆ కథని 100% నేను మంచి అవుట్పుట్ తో ఇచ్చాను. మరి బాగా వచ్చింది సినిమా. ప్రేక్షకులే దేవుళ్ళు కాబట్టి మా ఈ చిన్న చిన్న నిర్మాతలను బతికించండి, ఒక చిన్న డైరెక్టర్ నన్ను బతికించండి. ఎందుకంటే మీరు ప్రేక్షకులు దేవుళ్ళే కాబట్టి మా ఈ చిన్న సినిమాని బతికించారంటే ఇంకో 10 సినిమాలు నేను డైరెక్షన్ చేయగలను, 10 సినిమాలు మా నిర్మాతలు కూడా 10 సినిమాలు ప్రొడ్యూసర్ చేయగలరు. కాబట్టి మీరు సభాముఖంగా గడుగుతారని ఈ సినిమాని బాలుగాడిలో వచ్చే సినిమాని మీరు ఆదరించండి. మీరు ఆదరించి వాళ్ళంటి చిన్న డైరెక్టర్లకి, పెద్ద చిన్న ప్రొడ్యూసర్స్ కి అందరికి మీరు లైఫ్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను. హీరో గారు మీ అభిప్రాయం గురించి. రండి మూవీ చూడండి, డెఫినెట్లీ అందరికి నచ్చుతారని నాకు నమ్మకం. సో ఎవరైతే ప్రేక్షకులు చూస్తారో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా ఎంటర్టైన్మెంట్ చూడండి. రేపు పక్క అందరికీ చూసే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడండి. సో మీరు రండి చూడండి, హాయిగా నవ్వుకుంటూ ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళండి. నవ్వుకుంటూ ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళండి, డెఫినెట్లీ అందరికి నచ్చుతారని మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. మొత్తానికి అయితే బాలుగాడి లవ్ స్టోరీ మూవీ అనేది సక్సెస్ఫుల్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి దగ్గరలో ఉంది. అయితే లాస్ట్ గా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ప్రేక్షకులకు. ప్రేక్షకులే మా దేవుళ్ళు, ఖచ్చితంగా మీరు అందరూ వచ్చి మా మూవీ సపోర్ట్ చేస్తే మేము పడ్డ కష్టానికి ఫలితం అనేది బయటకు వచ్చి సక్సెస్ అయితే ఇంకా నెక్స్ట్ మూవీ చేయాలంటే సత్తా ఉంటాయి. ఎంతో కష్టపడి మా పేరెంట్స్ ఈ మూవీ ప్రొడ్యూస్ చేసినారు. అలాగే డైరెక్టర్ గారు కావచ్చు, హీరోయిన్, మెయిన్ ఆర్టిస్ట్, అందరి కష్టం ఈ మూవీలో ఉంది. దయచేసి మీరు అందరూ వచ్చి మూవీ చూసి ఇచ్చేస్తారని కోరుకుంటున్నాం. మీరే మా మూవీ గురించి పెట్టాలి అని రిక్వెస్ట్. దయచేసి రండి, మూవీ చూడండి, అందరికి డెఫినెట్లీ నచ్చుతారని మాకు నమ్మకం. థ్యాంక్ యూ. ఓకే, ఇక ప్రొడ్యూసర్స్ మీ అభిప్రాయాన్ని ప్రేక్షకులకు ఏ విధంగా తెలియజేస్తారు? యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నేను చెప్పదలుచుకుంది ఒకటి, ప్రేక్షకులే దేవుళ్ళు. సో మేము పడ్డ కష్టానికి ఎంతో కష్టపడి సినిమా కంప్లీట్ చేసి సినిమా ఈ నెల 8వ తేదీ రిలీజ్ చేయడానికి మేము అన్ని ప్రిపేర్ చేసి రెడీగా ఉన్నాము. ఈ సినిమా మేము ప్రివ్యూ చూసిన తర్వాత తర్వాత సినిమా ఆర్టిస్ట్, సినిమాలో వర్క్ చేసిన హీరోగా మా అబ్బాయి కానీ, డైరెక్టర్ పడ్డ కష్టము, హీరోయిన్ యాక్షన్ అందరూ ఎంతో చక్కగా చేశారు. నాకు చాలా నమ్మకం ఉన్నది, చాలా బాగా వచ్చింది అవుట్పుట్ మాత్రము. ఈ సినిమా 100% మీ ప్రేక్షకులందరికీ నచ్చుతుంది అని నాకు ఒక బలమైన నమ్మకం ఉన్నది. ఎందుకు అంటే ఒక చిన్న విషయం చెప్పగలుగుతాను. కష్టపడ్డ వారికి చిత్రరంగంలో ఫలితం అనేది 100% దక్కుతుంది. దానికి ఎగ్జాంపుల్గా మన చిరంజీవి గారు ఎంతో కింది స్థాయి నుంచి ఈరోజు మెగాస్టార్ అయ్యారు అన్నయ్య గారు. సో ఆయన పడ్డ కష్టానికి ఫలితం ఉన్నది. సో మా అబ్బాయి అని చెప్పి నేను గొప్ప చెప్పట్లేదు, ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. మొదటి సినిమా అయినా కూడా అవుట్పుట్ అనేది చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో ఉన్న ఎమోషనల్ సీన్స్ కానీ అవన్నీ కూడా చాలా బాగా డైరెక్టర్గా డైరెక్ట్ చేశారు. సో నాకైతే బలమైన నమ్మకం ఉన్నది, ఈ సినిమా 100% మీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా వల్ల నేను ఇంకొక 10 సినిమాలు తీయగలుగుతాన నమ్మకం కూడా నాకు వచ్చింది. ఎందుకంటే అవుట్పుట్ అంత బాగా వచ్చింది.
దీంట్లో ఉన్న పాటలు, యాక్షన్స్ అన్నీ కూడా హ్యాట్స్ ఆఫ్. అదేవిధంగా నాకు వెన్నంటూ ఉండి ఈ సినిమా కంప్లీట్ చేయడానికి నాకు సపోర్ట్ చేసిన సో మా భార్య గారికి కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నాలో సగభాగమైన మా భార్య కూడా వాళ్ళ అబ్బాయి కోసం ఎంతో వెనక ఉండి ఈ సినిమా కంప్లీట్ చేయడంలో ముఖ్య భూమిక పోషించింది. సో నాదొకటే చివరిగా చెప్పేది, ఈ సినిమా మీ అందరికీ ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. 100% ఈ సినిమా సక్సెస్ అయిన నమ్మకం నాకు ఉన్నది. అదేవిధంగా రీసెంట్గా ఏదైతే ప్రసాద్ ల్యాబ్స్లో మేము ప్రీ ఈవెంట్ రిలీజ్ చేశామో సినిమాది, మళ్ళీ సక్సెస్ మీట్ కూడా అదే ప్రసాద్ ల్యాబ్లో చేస్తామన్న నమ్మకం అయితే నాకు 100% నాకు కలిగింది ప్రివ్యూ చూసిన తర్వాత. సో మీ అందరికి నచ్చుతుంది, మీరు అందరు ఆదరిస్తారన్న నమ్మకంతో నేను సెలవు తీసుకుంటున్నాను. దర్శిక మీనన్ గారు, హీరోయిన్ గారు, చివరికి ఏం చెప్తారు ప్రేక్షకులకు మీరు? అందరికీ నమస్కారం. నా పేరు దర్శిక. నేను కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చాను. సో బాలుగాడ్ లవ్ స్టోరీ అనే ఫస్ట్ మూవీ నేను తీయడం జరిగింది. మీరందరూ కూడా సపోర్ట్ చేసి మూవీ August 8th రిలీజ్ అవుతుంది. మీరందరూ చూసి తప్పకుండా మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. మీ ఫ్యామిలీస్తో సహా మీరు వెళ్ళి చూడాలని, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరితో వెళ్ళి చూస్తారని, మీకు నచ్చుతుందని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ లవ్ స్టోరీ మమ్మల్ని సపోర్ట్ చేసి మా టీం అందరికీ కూడా మంచి పేరు తీసుకొస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అయితే అమ్మ, మీరు చూసుకుంటే తల్లి అంటే ఎప్పుడు కూడా పిల్లల్ని చేపట్టుకుని నడిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాతో ఒక కామన్ మ్యాన్ గా ఉన్న మనలాంటి వాళ్ళు కూడా సినిమా తీయొచ్చా అనే ఆలోచన వస్తుంది. భయపడతారు చాలా మంది కూడా. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో ఉండి మీ అబ్బాయికి మీరు ఇప్పటికీ కూడా చేయి పట్టుకుని ఇండస్ట్రీలోకి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవాలి. చాలా గ్రేట్ కూడా మీరు. ఇది ఒప్పుకోవడానికి కూడా చిన్న విషయం ఏం కాదు సినిమా తీయడం అనేది. దీనికి చాలా మెంటల్ స్టెబిలిటీ కూడా కాదు. ఏదన్నా అయితే మన పరిస్థితి ఏంటి అనేది ఒక ఆలోచన వస్తుంది. సో ఇలాంటివన్నీ అధిగమించి కూడా మీ అబ్బాయికి సపోర్ట్ చేయడం చాలా గ్రేట్ మదర్ అని చెప్పుకోవాలి. ఆల్వేస్ మదర్స్ ఎప్పుడు గ్రేటే. మీకు ఎలా అనిపించింది అని చెప్పినప్పుడు? నాకు ఫస్ట్ నచ్చలేదు, వద్దు అని చెప్పిన నేను కూడా. కానీ ఆ అబ్బాయి షార్ట్ ఫిల్మ్స్ అని చూసి వాళ్ళ అబ్బాయికి అదొకటి ఉంది ఆలోచన. నేను ఇట్లా యాక్టింగ్ చేయాలి ఆలోచన బాగా ఇష్టం. చిన్నప్పటి నుండి అయినా బాగా చిన్నప్పటి నుండి ఆ టీవీ పెడితే ఒక సాంగ్స్ వస్తుంది అని నేను బాగా ఇంట్రెస్ట్ బాగుండేది. అందుకే నాకు చెప్పిండు, నేను వెళ్ళి వాళ్ళ డాడీ చెప్పాల్సి వచ్చింది, ఇట్లా అబ్బాయికి ఇష్టం ఉంటుంది, అలా చేపిద్దాం యాక్టింగ్ చేస్తాను. అంతలకి ఒక డైరెక్టర్ తీసుకురావడం అట్లా జరిగింది. అయితే ఈ మూవీ తీయడానికి అనేది చాలా ఒడిదుడుకులు ఎదురయ్యే ఉంటాయి పక్క. అయితే ఇవన్నీ అధిగమించి చివరిగా ఇంకా రిలీజ్ డేట్ కి దగ్గరలో ఉన్నారు. అయితే చివరికి ప్రేక్షకులకి ఏం చెప్తారు? రిలీజ్ అవుతుంది. సినిమా మాత్రం బాగుంది. అన్ని క్లైమాక్స్ కానీ ఫ్యామిలీ అన్ని బాగుంది. కంపల్సరిగా ప్రేక్షకులకు అందరు వెళ్ళి చూడవలసిందిగా నా యొక్క ప్రార్థన చేస్తున్నాను. ఓకే. అయితే ఈ మూవీ అందరూ కూడా హీరోయిన్, ప్రొడ్యూసర్స్, ఇక డైరెక్టర్స్ కూడా అందరూ కొత్త వాళ్ళే. మీ అందరికీ కూడా భవిష్యత్తులో ఇంకా ఎన్నో మూవీస్